హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెంగ్త్. ఈరోజు మన వీడియో ఏంటంటే గిరి ప్రదక్షిణకు అనమాట. గురు పౌర్ణమి కదా, ఆ ముందు రోజు మేమందరం కలిసి గిరి ప్రదక్షిణకు వెళదామని చెప్పేసి 12కి అట్లా డిసైడ్ అయ్యాము. అప్పటికప్పుడు అనుకొని వంట చేసుకొని బయలుదేరి ఇదిగోండి ఆటోలో వెళ్తున్నాము. మన వెహికల్ ఎక్కడైనా అయితే మన వెహికల్ తీసుకెళ్తే పార్క్ చేయడం ఇష్టమో కష్టంగా ఉంటుందిలే అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడం ఇబ్బంది అని చెప్పేసి ఆటోలో బయలుదేరాం. కానీ ట్రాఫిక్ ఉందండి. ఎన్ఏడి దగ్గర నుంచి 2 hours మేము అసలు ఆటోలో ఉండిపోయాం. అలా 4కి అలా స్టార్ట్ అవుదాం అనుకుంటే మేము అక్కడికి వెళ్ళేపటికి 5:30 అయిపోయింది. ఇదిగోండి మేము అందరం కలిసి ఇలాగా మా శ్రీనగర్ ఫ్యామిలీ మెంబర్స్ 15 members బయలుదేరాం అనమాట. జెంట్స్ ఏమో కార్లో వచ్చారు, అక్కడ పెట్టేసి వెహికల్. మేము ఆటోలో వెళ్ళాం. మేము 10 members ఉన్నాం, వాళ్ళు 5 members. సో అలాగ ముందు మా కోసం వెయిట్ చేస్తారు వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఇక్కడ తొలి పావంచ వద్ద ఇదిగోండి ఇలా డెకరేషన్ ఉంది కదా, అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇలా బయలుదేరాం అనమాట. అక్కడ జనం చూస్తే ఉన్నారండి, మామూలుగా లేరు అసలు. ఆ ఆటోలు కూడా ఆర్చి లోపల నుంచి ఎలో చేయలేదు, ట్రాఫిక్ ఆంక్షలు కదా పోలీస్ వాళ్ళు. అందుకని చెప్పేసి వేపగుంట జంక్షన్ అటువైపు పెట్టారనమాట ట్రాఫిక్. సో వేపగుంట జంక్షన్ దాకా వెళ్ళడానికే మాకు చాలా టైం పట్టింది. అక్కడ నుంచి ఇంకా ఆటో అతన్ని వెనక్కి పంపించేసి మేము అక్కడ నుంచి ఒక 2-3 km ఉంటుంది అనుకుంటా, అక్కడ నుంచి మేము నడిచాం అనమాట. మా కోసం మా బ్రదర్ వాళ్ళు అక్కడ వెయిటింగ్ అనమాట. అక్కడ స్టార్ట్ అయిపోయాము. ఇలా వాకింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి ఒక 6-7 kilometers సెంట్రల్ జైల్ రోడ్ అంటారు కదా, అక్కడ దాకా వెళ్ళాక ఇదిగోండి ఇలా టీ తాగుతూ అలా కొంచెం సేద తీరాము ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇలా ఒక సెల్ఫీ అలాగా. కానీ ఈ క్రౌడ్ చూస్తే మామూలుగా లేదండి, ఎటు చూసినా జన ప్రవాహమే, జన సముద్రం అంటారు కదా, అలా ఉందన్నమాట. అసలు చిన్న చిన్న తలకాయలు ఇదిగోండి పిల్లలు మేము అలాగా మధ్య మధ్యలో ఒక 4 km 5 km నడవడం, అలా ఒక 2-3 minutes అలాగా కూర్చోవడం అనమాట. ఈ గిరి ప్రదక్షిణకి మేము వాక్ చేస్తూ ఉంటే మధ్య మధ్యలో ఇలా డెకరేషన్ చేసి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా దేవుడిని పెట్టుకొని అలాగ వాళ్ళకి ఏ చేతనైతే ఆ సేవ అన్నమాట. ఫుడ్ అయితే ఫుడ్, మెడికల్ అయితే మెడికల్, ఇలాగ ఏదైతే అది సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి. అసలు జనాలు అయితే ఆ వే మొత్తం క్లియర్ చేశారు. అసలు 4 roads, సర్వీస్ రోడ్డు, మెయిన్ రోడ్లు అన్నీ కూడా 4 roads కూడా ఏ రోడ్డు చూసినా ఎక్కడ ఖాళీ ఉంటే అసలు ఖాళీ ఉంటుందేమో అటు వెళ్ళిపోదామంటే అసలు ఎక్కడ ఖాళీ లేదు. మనం స్పీడ్గా నడుద్దామన్నా నడిచే ప్రసక్తి లేదనమాట. మన ముందు వాళ్ళు నడిస్తేనే మనం అడుగు వేయాలన్నమాట. ఎందుకంటే ఈ గిరి ప్రదక్షిణలో ఇలా కొంతమంది వేషధారణ అనమాట, దేవుళ్ళకి సంబంధించి అలా కొన్ని వేషాలు వేసుకొని వెళ్తూ ఉన్నారు. కానీ నేను 32 km అంటే ముందు భయపడ్డాను. ఒక 10 km వరకు నడిచి వెనక్కి వచ్చేద్దామేమో, మన దగ్గర అంత స్టామినా ఉందో లేదో అనుకున్నాం. కానీ అలా మూవ్ అయిన తర్వాత మాత్రం అసలు ఎక్కడా తగ్గాలనిపించలేదు, నడుస్తూనే ఉన్నాం. కాకపోతే కొంచెం కాళ్ళ నొప్పి అనిపించినప్పుడు కొంతసేపు ఒక 2-3 minutes అలాగా కూర్చోవడం, మళ్ళీ బయలుదేరిపోవడం అనమాట. కానీ మధ్య మధ్యలో ఫుడ్ స్టాల్స్ చాలా ఎక్కువగా అండి, ఎక్కడ ఏదంటే అదే. డ్రింకింగ్ వాటర్కే కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ క్యూ లైన్లో వెళ్తే బాగానే ఉంటుంది. నేను క్యూ లైన్కి వెళ్ళలేదు, అంటే ఫ్రీ వాటికి. అక్కడ వెళ్తే చాలా రష్. ఒకటి ఇదిగోండి కొంతమంది ఏమో నిమ్మకాయలు ఇస్తూ ఉన్నారు దాహం వేయకుండా అనమాట. చప్పరిస్తూ నడవండి, కొంచెం దాహం వేయదు, ఆయాసం రాదు అని చెప్పేసి. కానీ చాలా మంది వాళ్ళకి తగినట్టుగా సేవ మాత్రం బాగా చేశారండి. అసలు ఫుడ్ కూడా అసలు ఎక్కడ పడితే అక్కడ టీలు ఏంటి, కాఫీలు ఏంటి, అసలు అన్నీ మన దగ్గరికే తీసుకొచ్చిస్తున్నారు. కాఫీలు అయితే వాళ్ళని చూసి హ్యాట్స్ ఆఫ్ అనిపించాలనిపించింది అనమాట చాలా. కానీ ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళలేదు ఇంత క్రౌడ్లో. అక్కడ దాకా వెళ్ళి దర్శనం అంటే తర్వాత ఒకరోజు వెళ్దాంలే అని చెప్పేసి దర్శనానికి వెళ్ళలేదు అనమాట. కానీ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అసలు ఎంత లావు గీవు అదంతా నడుస్తూనే ఉన్నారు. ఇదిగోండి మధ్యలో మేము ఇక్కడ, కానీ సాటర్డే వల్ల నేను తినలేకపోయాను. మా ఫ్రెండ్స్ ఇదిగోండి మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ అనమాట, డీజే పెట్టి ఇలా డ్యాన్స్ చేయడం అలాగా. అంటే దానివల్ల ఏంటంటే కొంచెం అలుపు తెలియకుండా ఉండడం కోసం కొంతమంది అపార్ట్మెంట్ వాళ్ళు కూడా అలాగ వాళ్ళ అపార్ట్మెంట్ ముందు చైర్స్ వేసి కూర్చోబెట్టుకున్నారు. అంటే కూర్చోబెట్టడం అంటే అలసిపోయిన వాళ్ళు అలా రిలాక్స్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి కొంచెం సాంగ్స్ పెట్టడం అలాగ, అంటే ఎలుగు తెలియకుండా కొంచెం ఎంకరేజ్మెంట్ అనమాట. కానీ చాలా బాగా అయిపోయింది గిరి ప్రదక్షిణ. నేను చేస్తానా లేదా అనుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ అంతే, మేము 10 km వరకు నడిచేసి రాగలుగుతాము, అంతకంటే ఎక్కువ నడవలేము, కానీ అసలు ఏంటి చూద్దాం ఒకసారి అని చెప్పి వెళ్ళాము. ఆ దేవుడు మహిమ వల్ల ఎవరు ఏమి ఇబ్బంది పడకుండా చక్కగా కంప్లీట్ చేసేసారు. కానీ ఎంత బాగా అయిపోయిందో. మా దగ్గర అంత స్టామినా ఉందని, అంత విల్ పవర్ మా దగ్గర లేదు. ఇదిగోండి హనుమంతు వాక, అది ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చింది కదా, అక్కడ మధ్య మధ్యలో ఎక్కడ చూసినా ఇలాగే కొంత వేస్తూ ఉన్నారనమాట సర్వీసులు కానీ అవి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.